నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమంతా తెలియకుండానే అనవసరమైన వస్తువులను, ఆలోచనలను పోగు చేసుకుంటున్నాం. దీనివల్ల మానసిక ప్రశాంతత కరువై ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా ఇక్కడే మినిమలిజం అనే జీవనశైలి మనకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మినిమలిజం అంటే కేవలం తక్కువ వస్తువులతో బతకడం మాత్రమే కాదు. మన జీవితానికి నిజంగా విలువలను జోడించే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ఎలాగో నేర్చుకోవడం కూడా నేర్పిస్తుంది. అంటే అవసరం లేని వస్తువులను, సంబంధాలను, ఆలోచనలను వదిలేసి మనకు సంతోషాన్నిచ్చే వాటిపైనే దృష్టి పెట్టడం అన్నమాట. ఈ విధానాన్ని పాటించడం వల్ల కేవలం ఇల్లే కాదు, మన మనసు కూడా ఎంతో తేలిక పడుతుంది. జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైకాలజీలో ప్రచురితమైన స్టడీ ప్రకారం మన చుట్టూ అనవసరమైన వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మెదడుపై పని భారం పెరిగి ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని వస్తువులను తగ్గించుకోవడం వల్ల మనసులో ఆందోళన తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. మినిమలిజం ప్రారంభించాలంటే ముందుగా మీ ఇంట్లో ఏవేవి అవసరమో, ఏవి కాదో ఒక జాబితా తయారు చేసుకోవాలి. గత ఏడాది కాలంగా అస్సలు వాడని వస్తువులను పక్కన పెట్టేయడం వల్ల ఇంట్లో ఖాళీ ప్రదేశం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటిని మెయింటైన్ చేయడం సులభతరం అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. మినిమలిజం ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. మనం ఏదైనా వస్తువు కొనే ముందు అది నిజంగా అవసరమా లేదా కేవలం ఆకర్షణ వల్ల కొంటున్నామా అని ఆలోచించాలి. షాపింగ్ చేసేటప్పుడు క్వాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప క్వాంటిటీకి కాదు. 10 చౌకబారు వస్తువుల కంటే ఒక నాణ్యమైన వస్తువు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. దీనివల్ల అదనంగా ఖర్చులు తగ్గడమే కాకుండా క్వాలిటీ లేని వస్తువులు త్వరగా పాడైపోయి వాటిని పడేయలేక ఇంట్లోనే ఉండిపోతాయి. అప్పుడు మనకు వాటి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఇది కేవలం భౌతిక వస్తువులకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రపంచంలో కూడా మనం మినిమలిజం పాటించవచ్చు. మన ఫోన్లో వాడని యాప్స్, అనవసరమైన మెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్ తగ్గించుకోవడం వల్ల డిజిటల్ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మినిమలిజం వల్ల కలిగే మరో ముఖ్య ప్రయోజనం సమయం దొరకడం. వస్తువులను వెతుక్కోవడం, వాటిని సర్దుకోవడం, రిపేర్ చేయించడం వంటి పనులకు కేటాయించే సమయం కూడా తగ్గుతుంది. ఆ సమయాన్ని మనం ప్రేమిస్తే వ్యక్తులతో గడపడానికి లేదా మనకు ఇష్టమైన హాబీలను కొనసాగించడానికి వాడుకోవచ్చు. మన జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త వస్తువు మన శక్తిని, సమయాన్ని కోరుకుంటుంది. అందుకే తక్కువ వస్తువులతో ఉండటం వల్ల మనకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మినిమలిజం అనేది తక్కువతో ఎక్కువ సంతోషాన్ని పొందే కళ. ఇది ఒక రాత్రిలో అలవడేది కాదు. మెల్లగా మన అలవాటును మార్చుకుంటూ సాగించే ప్రయాణం. మీరు కూడా ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ని ఇష్టపడితే చిన్న చిన్న మార్పులతో ఇప్పుడే మొదలుపెట్టండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి ప్రస్తుత క్షణాల్లో బతకడం అలవాటు చేసుకుంటే జీవితం ఎంతో అందంగా మారుతుంది. తక్కువ వస్తువులు, తక్కువ ఒత్తిడి, ఎక్కువ సంతోషం. ఇదే మినిమలిజం అసలు సూత్రం. దీనివల్ల మనకు లభించే మానసిక ప్రశాంతత మరే ఇతర ఖరీదైన వస్తువు ఇవ్వలేదని గుర్తించాలి.